హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ బజ్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి మన స్పెషల్ ఎండు చేప. దాన్ని మంచి కలగలుపుతో చేసుకోబోతున్నాం. ఎండు చేప ఇగురు, పులుసు ఇలా ఎన్నో రకాలుగా చేసినా ఇలా కలగలుపుతో చేసుకుంటే ఆ రుచే వేరండి. ఈ ఎండు చేప కలగలుపు కూర తయారు చేసుకోవటం కోసం ముందుగా ఎండు చేప ముక్కల్ని తీసుకుని అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒకసారి అవి నానిన తర్వాత 4 నుంచి 5 సార్ల పాటు వాటిని నీటితో శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం ఒక దోసకాయని, ఒక టమాటాని, మీడియం సైజు 3 ఉల్లిపాయల్ని, 4 పచ్చిమిరపకాయలని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి నూనె కాగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండుచేప ముక్కల్ని కాగిన నూనెలో వేసి స్టవ్ సిమ్లో పెట్టి అవి దోరగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేస్తే ముక్కలు కలర్ చేంజ్ అవటమే కాకుండా లోన వరకు వేగుతాయి. ఇలా ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఆ ముక్కల్ని తీసి వేరొక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఈ ఎండుచేప కూరని ఈ ముక్కలు వేపిన నూనెలోనే చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూరకు పెట్టి చాలా బాగుంటుందండి. ఇదే నూనెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి సిమ్లో పెట్టి మెల్లగా గరిటెతో వేయించుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసి బాగా గరిటెతో కలయబెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ కూరలో మనం ఎటువంటి మసాలాలు వేయట్లేదండి. చాలా అథెంటిక్గా బేసిక్గా చేస్తున్నాం. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా దోసకాయ, టమాటా ముక్కలు కొంచెంసేపు మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసి గరిటెతో కలుపుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం కారం వేసుకోవాలి. ఒక చెంచా దాకా కారం అయితే సరిపోతుంది. కావాలంటే మనం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇదంతా టమాటా, ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండుచేప ముక్కల్ని ఇందులో వేసి ముక్కలకు బాగా ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ కూర కోసం దోసకాయ ముక్కలు బాగా చిన్న సైజు కన్నా మీడియం సైజ్ అయితే చాలా బాగుంటాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా నీటిని పోసి ఫ్లేమ్ సిమ్ టు మీడియం పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే మన ఎండుచేప కలగలుపు కూర రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe. Stay tuned for Buzz.